నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతిపై కాసేపట్లో సీఎం సమీక్ష. నేతల ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం. వైసీపీ అరాచకం దృష్ట్యా తూర్పు చోడవరంలో పోలీస్ పికెట్. దుశ్చర్యలతో యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్న ఎస్పీ. త్వరలో స్త్రీ శక్తి బస్సుల్లోనూ రియల్ టైం లైవ్ ట్రాకింగ్. ఖచ్చిత సమయం తెలుసుకునేలా ఆర్టీసీ ఏర్పాటు. ఢిల్లీ ఇందిరాభవన్లో సిడబ్ల్యూసీ సమావేశం. ఉపాధి హామీ పేరు మార్పు అంశంపై చర్చించే అవకాశం. ఢిల్లీలో భారీ ఆపరేషన్. 285 మంది అరెస్ట్. పోలీసుల అదుపులో మరో 504 మంది అనుమానితులు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. 2 మహానగరాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక నివేదిక సేకరించారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే గ్రేటర్ విజయవాడ, తిరుపతి ఏర్పాటుకు సంబంధించి సీఎంకు నివేదిక ఇచ్చారు. విజయవాడకు చుట్టుపక్కల ఉన్న పెనమలూరు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 75 గ్రామాలను గ్రేటర్ విజయవాడలో కలిపే ప్రతిపాదనపై ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎంకు వినతిపత్రం అందజేశారు. చంద్రగిరి, కాళహస్తి, నగిరి నియోజకవర్గాల పరిధిలోని 40కు పైగా గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో కలిపే ప్రతిపాదనపై చర్చించి ఇవాళ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. జగన్ ఫ్లెక్సీ వద్ద మేకపోతు బలి ఇచ్చారు. ఆ తర్వాత మొండెంతో జగన్ ఫ్లెక్సీపై రక్తాభిషేకం చేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి జరిగిన రక్తాభిషేకం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇందుకు పాల్పడిన రమేష్, నవీన్, సాయితో పాటు మరో 7గురిని నల్లజర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫ్లెక్సీల ముందు మేకపోతుల్ని బలిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ హెచ్చరించారు. మేకపోతుల్ని బలిచ్చే వీడియోలతో భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి పనులు చేసి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మరోవైపు తూర్పు చోడవరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పికెట్ ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. 3 యువకులు మృతి చెందారు. 3 యువకులు బైక్పై రాంగ్ రూట్లో వెడుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులు ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందిన రఫీ, చరణ్, బన్నీగా పోలీసులు గుర్తించారు. 3 పెళ్లిళ్లు, శుభకార్యాలకు అలంకరణ పనులు చేసేవారని తెలిపారు. ఏలూరులోని ఓ శుభకార్యానికి సంబంధించిన పనులు చేసి త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో రోడ్డుపై రాంగ్ రూట్లో వస్తూ ఉండగా ప్రమాదం జరుగుంటుందని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో అరకు వెళ్లే రైలు ఉన్న ప్లాట్ఫారం జనాలతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవులు ఉండటంతో అరకు వెళ్లే యాత్రికుల సంఖ్య భారీగా పెరిగింది. ఉదయం 6:45 రావాల్సిన రైలు గంటకు పైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్లాట్ఫారంపై వేలాది మంది ప్రయాణికులు వేచి ఉండగా రద్దీ కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. రైలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఇటీవల శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చేందుకు శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.
నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఇటీవల శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చేందుకు శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. స్త్రీ శక్తి బస్సుల్లోనూ రియల్ టైం లైవ్ ట్రాకింగ్ అమలుకు ఆర్టీసీ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. బస్సుల రాకపోకల ఖచ్చిత సమయం తెలుసుకునేలా చర్యలు చేపట్టింది. అన్ని స్త్రీ శక్తి బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ ఉండేలా 20,000 mAh సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంకులను కండక్టర్లకు అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మహిళలకు కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. విద్య, వైద్యం, ఉద్యోగం, కుటుంబ అవసరాల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు. అయితే స్త్రీ శక్తి పథకం అమలయ్యే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ లేక రాకపోకల ఖచ్చితమైన సమాచారం తెలుసుకోలేని పరిస్థితి ఉంటోంది. లైవ్ ట్రాకింగ్ లేక మహిళలు అవస్థలు పడుతున్నారని గుర్తించిన సీఎం చంద్రబాబు స్త్రీ శక్తి బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమల్లోకి తేవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. టిమ్ యంత్రాల సాయంతో జీపీఎస్ వినియోగించి ప్రతి బస్సుని ట్రాకింగ్ చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ మొబైల్ యాప్లో దూర ప్రాంత బస్సులు మాత్రమే ట్రాకింగ్ చేస్తూ ఉండగా ప్రతి బస్సును ట్రాకింగ్ చేసి బస్సు రాకపోకల ఖచ్చిత వివరాలు ప్రయాణికులకు అందివ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే కసరత్తు ప్రారంభించిన ఆర్టీసీ అధికారులు అన్ని బస్సులను ట్రాకింగ్ చేసే వ్యవస్థను సిద్ధం చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కండక్టర్ల వద్ద ఉన్న టిమ్ యంత్రాలతో లైవ్ ట్రాకింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఐటీ విభాగం సాఫ్ట్వేర్ను ఆధునీకరించింది. కండక్టర్ల వద్దన్న టిమ్ యంత్రాల్లో 3,300 mAh బ్యాటరీలు ఉండగా ఇవి టికెట్ల జారీ సహా నిరంతరం జీపీఎస్ ట్రాకింగ్ చేసేందుకు సరిపోవటం లేదు. దీంతో ఛార్జింగ్ కెపాసిటీని పెంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. 20,000 mAh సామర్థ్యం ఉన్న 17,880 పవర్ బాక్స్ బ్యాంక్స్ను కొని కండక్టర్లకు అందజేయనున్నారు. గుంటూరు 1 డిపోలో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ బ్యాటరీ బ్యాకప్ బాగున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం అమలవుతున్న అన్ని బస్సుల్లో కండక్టర్లకు పవర్ బ్యాంకులు ఇచ్చి త్వరలోనే లైవ్ ట్రాకింగ్ అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా రోజు లక్షలాది మంది ప్రయాణికుల ఎదురుచూపులు, ప్రయాసలు తప్పనున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గండలయ్యపేటలోని దాదాపు 100 ఇళ్లలో సోదాలు చేశారు. ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా గంజాయి తీసుకోవటం, విక్రయించడం లాంటివి చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. దాదాపు 80 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి గుర్తింపు లేని 80 వాహనాలను సీజ్ చేశారు. అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు సేకరించారు. అనంతరం సంకల్పం పేరుతో గంజాయికి దూరంగా ఉండాలని స్థానిక యువతతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. గుంటూరు డిస్ట్రిక్ట్ని గాంజాయి రహిత జిల్లాగా చేయాలని, అలాగే గుంటూరు జిల్లా యువతని గాంజాయికి దూరంగా ఉంచాలనే ప్రధానమైన ఉద్దేశంతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు గట్టి నిర్ణయం తీసుకుని దానిని అరికట్టడానికి గత వారం రోజులుగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కాలేజెస్ లోను, స్కూల్స్ లోను, యూనివర్సిటీస్ లోను, అలాగే ముఖ్యమైన సెంటర్స్ లోను అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్, అలాగే మన సబ్ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మైకుల ద్వారా ప్రచారం చేస్తూ అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి పాత నేరస్తులు, అలాగే గతంలో గాంజాయి కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, గాంజాయి అమ్మిన వాళ్ళని కూడా తనిఖీ చేయడం జరిగింది. కార్యక్రమాలు ఇక ముందు కూడా కండక్ట్ చేస్తాము. నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపుగా 11:30 నుంచి విచారణ కొనసాగుతుంది. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కూడా విచారణను కొనసాగిస్తున్నారు. దాదాపుగా 11:30 నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో నటుడు శివాజీ సినిమా ఈవెంట్లో మహిళలు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఇటీవల చాలామంది హీరోయిన్లు కావచ్చు, నటులు కావచ్చు, ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కొంత వస్త్రాలు వేసుకునే విషయంలో బాగా వేసుకోవట్లేదని ఈయన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మోటు పదాలను ఉపయోగించి ఆయన మాట్లాడడంతో కొంతమంది మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ 11:30కు నటుడు శివాజీ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి హాజరయ్యారు. దాదాపుగా 11:30 నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఎందుకు అక్కడ అలా మాట్లాడవలసి వచ్చింది అనే విషయంలో ఇప్పటికే నటుడు శివాజీ సామాజిక మాధ్యమంలో కూడా వివరణ ఇచ్చారు. అయితే వివరణ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది మహిళలు వీటిని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా కొంతమంది ఆయనకి మద్దతు కూడా సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనే విషయంలో నటుడు శివాజీ వ్యాఖ్యలు చేయడాన్ని కొంతమంది మహిళలు, నటులు అలాగే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడిపై సోషల్ మీడియాలో ఇటీవల వచ్చిన వ్యాఖ్యలను సుమోటుగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు పిలిచింది. ఈరోజు విచారణకు పిలిచిన నేపథ్యంలోనే 11:30 గంటలకు ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 కావస్తుంది, ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఏం మాట్లాడారు, ఆ మాటలకు సమాజంలో ఎలాంటి అభ్యంతరకరమైన ఫిర్యాదులు అందుతున్నాయి, అలాగే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాలను నటుడు శివాజీ ఎదుట ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయినా ప్రతిదీ కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే వ్యాఖ్యలను ఆయన వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా విచారణ పూర్తయిన అనంతరం ఆయన మీడియా ఎదుట కూడా మాట్లాడే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, సమాజంలో కావచ్చు తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలోనే సుమోటుగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. దాదాపుగా అర్ధగంట నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ విచారణ ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడికి నటుడు శివాజీ అలాగే ఆయనతో పాటు ఆయన తాలూకా కొంతమంది వ్యక్తులు కూడా హాజరయ్యారు. అయితే విచారణ కొనసాగుతుంది. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పోలీసులు కూడా మహిళా కమిషన్ వద్ద బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ విచారణ పూర్తయిన వెంటనే ఆయన మీడియా ముఖంగా వచ్చి ఆ విచారణకు సంబంధించి అంశాలు ఏం మాట్లాడారు, ఈయన ఏం వివరణ ఇచ్చారనే విషయాలను కూడా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇటీవల దండోరా సినిమా ఈవెంట్ సందర్భంగా మహిళలపై శివాజీ అవమానకర వ్యాఖ్యలు చేశారని, అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని గమనించినట్లు మహిళా కమిషన్ ఇప్పటికే తెలిపింది. ఈ మేరకు సుమోటుగా విచారణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలోనే 27 వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పడంతో ఆయన 11:30 గంటలకే ఇక్కడికి హాజరయ్యారు. ఈ కార్యాలయానికి చేరుకుని దాదాపుగా నేరేళ్ల శారద ఎదుట ఆయన వివరణ ఇస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. కార్యాలయంలో ఆయన హాజరయ్యారు. విచారణ కూడా కొనసాగుతుంది శర్మ. ఈ విచారణ 11:30 నుంచి కొనసాగుతుంది. దాదాపుగా 12 కావస్తుంది, అర్ధగంటగా విచారణ కొనసాగుతుంది. అయితే మహిళా కమిషన్ ఎదుట ఆయన ఏం వివరణ ఇచ్చారు, మహిళా కమిషన్ ఏమి ప్రశ్నలు అడిగారనే విషయాలను మరి కాసేపట్లోనే శివాజీ మీడియా ముఖంగా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. శర్మ, ధన్యవాదాలు సూరిబాబు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇక తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందే. అధికారులు చెప్పారని అనధికార డిప్యుటేషన్లపై ఇతర కార్యాలయాల్లో పనిచేయటం, క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లటం ఇకపై కుదరదు. నిర్దేశించిన సమయంలోగా యాప్లో రోజు హాజరు వేయాల్సిందే. రీసర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు తప్ప మిగిలిన వారు ఎవరికీ మినహాయింపు లేదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం తప్పనిసరి అనుకుంటే అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సచివాలయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా సచివాలయ శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై జరిగిన చర్చలో సిబ్బంది పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న సమాచారంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అనధికార డిప్యూటేషన్లపై ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. వీటిని గుర్తించిన సచివాలయాల శాఖ రద్దు చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడానికి చెక్ పెట్టింది. నిర్దేశించిన సమయంలోగా యాప్లో హాజరును తప్పనిసరి చేసింది. రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లు తప్పితే మిగిలిన సిబ్బంది విధిగా సచివాలయాల్లో పనిచేయాల్సిందే. సర్వేయర్లలోనూ అందరికీ మినహాయింపు లేదు. జాయింట్ కలెక్టర్ సూచించిన వారికే వెసులుబాటు ఉంది. వీరు కూడా రీసర్వే చేస్తున్న ప్రాంతంలో యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. సచివాలయాలపై 3 దశల పర్యవేక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో పూర్తిస్థాయి అధికారులు రానున్నారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు జిల్లాకో అధికారిని నియమిస్తున్నారు. ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. మరో 13 మంది త్వరలో రానున్నారు. పుర, నగరపాలక, గ్రామ పంచాయతీలకు ఒక్కో అధికారి చొప్పున 123 మందిని కేటాయిస్తారు. మండలానికో అధికారి చొప్పున 660 మంది రానున్నారు. ప్రస్తుతం 600 మంది ఎంపిక పూర్తయింది. మిగిలిన మండలాలకు వచ్చే నెల మొదటి వారంలో అధికారులు రానున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామం, వార్డుగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. పేరు మార్చాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదులు, అర్జీల్లో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధిత అంశాలు ఉంటున్నందున ఆ శాఖ పనితీరు పట్ల సీఎం చంద్రబాబు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ వ్యవస్థలోని లోపాలు సరిదిద్దుతూ డిజిటల్ రికార్డుల ఆధారంగా ఎక్కడి సమస్య అక్కడే పరిష్కరించేలా రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రజలకు భూమితో ఉన్న బంధాన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సిబ్బంది వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని, అర్జీల్ని పారదర్శకంగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్జీని అదే రోజు లేదంటే నిర్దేశిత సమయంలో పరిష్కరించి ఫలితాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయాలని సూచించింది. దీనిలో భాగంగా ఇప్పటికే అమలవుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడ అర్జీల స్వీకరణ, టేబుల్స్ ఏర్పాటు, పరిష్కారానికి విధి విధానాలు సూచిస్తూ సీసీఎల్ఏ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సంయుక్త కలెక్టర్, ఇతర రెవెన్యూ యంత్రాంగం ఈ నెల నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్దేశించారు. ప్రతి ఫిర్యాదును పూర్తిగా పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పార్వతీపురం, మన్యం, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతుల ఆధారంగా వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ డే అంటే సోమవారం వచ్చే వారి నుంచి అర్జీలు తీసుకుని నమోదు చేసుకోవడంతోనే సరిపోదని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు, సిబ్బంది అడంగల్ 10-1 ఖాతాలు, సెటిల్మెంట్ ఫేర్ అడంగల్, వెబ్లాండ్, ఓఆర్సీఎంఎస్, మీసేవ, ఇతర అవసరమైన రికార్డుల్ని డిజిటల్గా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాల్లో వెల్లడించింది. ప్రతి రెవెన్యూ క్లినిక్లోనూ రిసెప్షన్ ఏర్పాటు చేసి అంకితభావంతో పనిచేసే సిబ్బందిని నియమించడంతో పాటు వచ్చిన ఫిర్యాదుదారుల్ని వేచి ఉండే ప్రాంతంలో కూర్చోబెట్టాలని స్పష్టం చేసింది. తర్వాత స్వాగత కౌంటర్కు పిలిచి ఫిర్యాదుదారు నుంచి ప్రాథమిక వివరాలు తీసుకుంటారు. స్కానింగ్, ఇతర పత్రాలు తీసుకుని నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేస్తారు. ఇంకా ఏవైనా అవసరమైతే అర్జీదారునికి చెప్తారు. సంబంధిత మోడల్ ఫార్మాట్లలో వివరాలు ఒకేసారి నమోదు చేసి పదే తిప్పించడాన్ని నివారించాలని ఆదేశాల్లో తేల్చి చెప్పింది. ఆర్ఓఆర్, పట్టాదారు పాసు పుస్తకం, ఆర్ఓఎఫ్ఆర్ 1/70కి సంబంధించినవి, రీసర్వే, ఇలా 14 రకాల సమస్యలుగా అర్జీల్ని విభజించి వాటికనుగుణంగా 14 టేబుళ్లు, వాటి వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. సమస్య ఏ విభాగానికి చెందిందో గుర్తించి అర్జీదారుల్ని ఆ టేబుల్ వద్దకే పంపనున్నారు. టేబుల్ వద్ద ఉండే అధికారులు, సిబ్బంది అర్జీదారుకు సంబంధించిన సమస్య పరిశీలించాలి. అన్ని రకాల రికార్డులు చూడాలి. ప్రాథమికంగా ఏం చెయ్యాలో నమోదు చెయ్యాలి. సివిల్ వివాదాలైతే కోర్టు, జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించాలి. ఏదైనా సమస్యపై నిర్ణయం తీసుకోవడమో, స్పష్టత అవసరమో అయినప్పుడు తహసీల్దార్ను టేబుల్ వద్దకు పిలిచి అర్జీదారుతో మాట్లాడించాలి. సులభమైన భాషలో వివరించాలని మార్గదర్శకాలు రూపొందించారు. తహసీల్దార్ అవసరమైతే వీఆర్ఓ, ఆర్ఐ, సర్వేయర్లతో ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకోవాలి. నిర్దేశిత విధానంలో యాక్షన్ టేకన్ రిపోర్టు సిద్ధం చెయ్యాలి. క్షేత్ర విచారణ, ఓఆర్సీఎంఎస్ అప్పీలు, మీ సేవలో దరఖాస్తు, ఆక్రమణ, ఇతర సూచనలు అందులో పేర్కొనాలి. ఆర్ఓఆర్ కేసుల్లో అప్పీలు అవసరమైతే తహసీల్దార్, సబ్ కలెక్టర్ స్పందించాలి.
ఓఆర్సీఎంఎస్ ద్వారా అప్పీలు చేసి సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేయాలి. మ్యూటేషన్, ఎఫ్ఎంసీ 1B తదితర సేవలవైతే సేవా కౌంటర్కు పంపి ఆన్లైన్ దరఖాస్తు చేయించాలి. రెవెన్యూ క్లినిక్ ఏటీటీతో జత చెయ్యాలి. ఆక్రమణ, ఆర్ఓఎఫ్ఆర్ 22A, అటవీ పట్టా, రీసర్వే, ఎఫ్లైన్, సబ్ డివిజన్, కోరిలేషన్ తదితర విషయాల్లో ఏం చెయ్యాలో సంబంధిత మోడల్ ఫార్మాట్లలో సూచించారు. సాధ్యమైనంత వరకు రెవెన్యూ క్లినిక్లలో అధికారుల వద్ద ఉండే డిజిటల్ లేదా కార్యాలయ దస్త్రాల ఆధారంగా సమస్య పరిష్కరించాలి. అలా పరిష్కారం చేయలేనప్పుడే క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించాలి. ఆ విషయాన్ని ఏటీటీలో నమోదు చెయ్యాలి. వీఆర్ఓ, సర్వేయర్, ఆర్ఐ అందుకనుగుణంగా విచారణ లేదా సర్వే చేసి ఫోటోలు తీసి నివేదికల్ని త్వరితగతిన సమర్పించాలి. సంక్లిష్ట కేసుల్లో తహసీల్దార్లు సిబ్బందితో కలిసి చర్చించేందుకు సబ్ కలెక్టర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ టేబుల్స్ ఏర్పాటు చేయాలి. అధికార పరిధి, సందేహాలు, విధాన వివరణలు, అంతర్శాఖల సమస్యల్ని అక్కడే పరిష్కరించి ఆలస్యాన్ని నివారించాలి. ప్రతి మధ్యాహ్నం సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ క్లినిక్లో సిద్ధం చేసిన ఏటీటీల్ని సమీక్షించి వాటి నాణ్యత, సాధ్య, కాలపరిమితుల్ని పరిశీలించి తగిన సూచనలు చెయ్యాలి. అదే రోజు ముగింపు, పెండింగ్ విచారణలు, జారీ చేయాల్సిన ఆదేశాలు, ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాచారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. సవరణ, మ్యూటేషన్, అప్పీలు నమోదు, ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి చర్య తీసుకున్నారో ఫిర్యాదుదారునికి తెలియజేయాలి. సరైన సమాచారం ఇచ్చారో లేదో, ఫిర్యాదుదారు సంతృప్తి చెందారో లేదో నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చెయ్యాలి. ప్రస్తుతం పీజీఆర్ఎస్లో అర్జీ తీసుకుని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేస్తారు. రెవెన్యూ క్లినిక్లో సంబంధిత పాలనా యంత్రాంగం ఒకే చోట ఉంటుంది. పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడేది తక్కువ. వివిధ దశల్లో విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడేం జరుగుతోందో, అర్జీ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియదు. రెవెన్యూ క్లినిక్లో అర్జీదారుని కళ్ల ముందే అధికారులు ఆ సమస్యపై పనిచేస్తారు. పరిష్కారానికి వారేం చేస్తున్నారో రియల్ టైంలో కనిపిస్తుంది. డిజిటల్ రికార్డుల ఆధారంగా సీనియర్ అధికారులే సంయుక్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతేనే క్షేత్రస్థాయి విచారణ చేస్తారు. ఫలితమేంటో స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులకు నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించడానికి ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు, ఈవో, అధికారులు సమావేశం జరిగింది. శ్రీశైలంలో అనియమిత ప్రచారం, మద్యం, మాంసం కట్టడికి బోర్డు నిర్ణయం తీసుకుంది. సమావేశంలో 55 అంశాలను ప్రవేశపెట్టగా 47 అంశాలకు ఆమోదం లభించింది. హటకేశ్వరం వద్ద విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నక్షత్ర వనం వద్ద 150 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 10న PSLV C-62 రాకెట్ ప్రయోగం జరగనుంది. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైన రోజుల వ్యవధిలోనే మళ్లీ మరో ప్రయోగానికి సమాయత్తమవుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన EAS-N1 శాటిలైట్ను బెంగళూరు నుంచి దిగుమతి చేశారు. పర్యావరణ పరిశోధన నిమిత్తం ఇస్రో ప్రయోగం చేపట్టింది. భారత్లోని ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులు తయారు చేసిన చిన్న ఉపగ్రహం, అమెరికాకు చెందిన బుల్లి ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. PSLV అనుసంధానం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉపగ్రహాన్ని ప్రిపరేషన్లో పరీక్షలు చేస్తున్నారు. గుంటూరులోని స్వర్ణభారతి నగర్లో ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంకల్పం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా గంజాయి, ఇతర మారక ద్రవ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం స్థానికుల చేత గంజాయికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎవరికైనా ఇబ్బంది పెడితే, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే మళ్ళా వాళ్ళు గాంజా ఏమైనా ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో ఉపాధ్యాయులకు కానీ యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, లేదంటే అది జీవితాలను నాశనం చేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో, భవిష్యత్తు ముద్దు బ్రో పేరుతో పాయకరావుపేట నుంచి పోలీసులు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర ఇవాళ పలాసకు చేరుకుంది. ఇందిరా చౌక్ నుంచి రైల్వే గ్రౌండ్ వరకు చేపట్టిన ర్యాలీలో గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ యాత్ర పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు జరగనుంది. పచ్చదనం, ఆహ్లాద వాతావరణం, ఆట విడుపు, ఆరోగ్యం ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటే
అదే కొత్తూరు తాడేపల్లి నగరవనం. విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వనం అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉండటమే కాకుండా ఎన్నో వేడుకలకు వేదికగా నిలుస్తోంది. రాజధాని అమరావతితో పాటు విజయవాడకు చేరువలో ఉన్న విశాలమైన అటవీ పార్క్ కొత్తూరు తాడేపల్లి నగరవనం అందరినీ ఆకర్షిస్తోంది. చుట్టూ కొండలు, మధ్యలో మైదానం, వెదురు, జామాయిల్, వేప, నేరేడు చెట్లతో పాటు ఔషధ మొక్కలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. ఇన్ని సహజ హంగులు స్థానికులను, నగరవాసులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక పిల్లలు ఆడుకునేందుకు ఆట సామాగ్రి, వాకింగ్ కోసం ట్రాకులతో వనాన్ని తీర్చిదిద్దారు. సహజ సిద్ధమైన వాతావరణంలో పిల్లలు, పెద్దలు సేద తీరేందుకు చక్కని ప్రదేశంగా ఈ వనం నిలుస్తోంది. పిల్లలు ఆడుకుంటా గానీ, పిల్లలకి ఈ ఆడుకునే సౌకర్యాలు కానీ అన్ని చాలా బాగున్నాయి. పచ్చదనం కానీ, గాలి పీల్చుకుంటా కానీ, కాసేపు ఆడుకోండి, కాసేపు రిలాక్స్ అవ్వటానికి కానీ చాలా బాగుంది. మేము ప్రతి ఆదివారం వస్తూ ఉంటాం అలాగే పిల్లలతో. చాలా శుభ్రంగా ఉంది, ప్రశాంతంగా రిలీఫ్గా ఉంది. అంటే సండే పిల్లలకు సెలవులు వస్తాయి కదా, ఆడుకోవడానికి అలా తీసుకొస్తాం. ఫస్ట్ టైం వచ్చారంటే ఇంక మళ్ళీ వస్తారు. చాలా బాగుంటుంది వాతావరణం, కొండ చుట్టూ తిరగడం కానీ, పచ్చదనం మొత్తం ఎటు చూసినా చెట్లే, దారుల నిండా పూల చెట్లు సైడ్లు, అసలు చాలా బాగుంది. అందుకే ప్రతి సండే ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడ మేము హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఆడుకుంటాం. మాది ఇక్కడే అంబాపురం. అన్నీ బాగుంటాయి. ఇక్కడ క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది. డెవలప్ చేశారనుకో అన్నీ ఉంటాయి. రోజు వచ్చి ఆడుకుంటాం మేము ఇక్కడ. చాలా డెవలప్ చేస్తే ఇంకా అందరు వస్తారు. మార్నింగ్ పూట వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటాం, ఇక్కడ వాకింగ్ చేస్తుంటాం. సండే పూట ట్రెక్కింగ్ అని పైకి వెళ్తాం. మంచి ఫెసిలిటీ అండి, ఇంకా చేస్తున్నారు మ్యాక్సిమం. చాలా సాటిస్ఫాక్షన్. సెలవు రోజుల్లో ప్రజలు కుటుంబ సమేతంగా వనానికి వచ్చి విందు కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలు వంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. నగరవాసులకి ఉన్నదే పార్కులు ఎక్కువ. ఇలాంటి చిన్న పార్కులు కూడా మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఆనందకరంగా వస్తున్నాం, వెళ్తున్నాం, వాకింగ్లు చేస్తున్నాం. కాస్త మాకు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. పంచాయతీ పరిధిలో ఉందనుకుంటా, దానివల్ల ఏమైనా ఇది డెవలప్ అవడానికి కొద్దిగా లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నాం. మేము యూట్యూబ్లో చూసి చెక్ చేస్తే ఇక్కడికి వచ్చాం. ఎలాగా ఇక్కడ ఇది ఒక ప్లేస్ ఉందని 2 టైం రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చాం సార్, మామూలుగా వెళ్ళిపోయాం చూసుకొని. ఇది రెండోసారి బాగా ఎంజాయ్ చేసి వచ్చాం. పైన ట్రాకింగ్ దగ్గర చిన్న రాళ్ళు అవి ఉండడం వల్ల కొద్దిగా ముసలి వాళ్ళు ఎవరైనా నడిచే వాళ్ళు ఉంటారు కదా, చెప్పులు లేకుండా, షూస్ లేకుండా, వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. సో అవి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. ట్రీస్ విషయంలో అయితే నేనేం చెప్పను, సూపర్గా ఉండిద్ది ఇక్కడ. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే నగరాల దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసింది. ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి నగరవనాన్ని కూడా అభివృద్ధి చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వచ్చినటువంటి తరుణంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, తాడేపల్లి నుంచి. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై సమీక్ష, 2026లో జరగనున్న అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో 4.3 కిలోల హైబ్రిడ్ గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు 4 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో థాయిలాండ్ నుంచి వచ్చిన 2 ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. వారి బ్యాగ్లను తనిఖీ చేయగా డ్రగ్స్ గుట్టు బయటపడింది. విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. నిందితులు 2 కోజికోడ్ వాసులుగా గుర్తించారు. వీరు ఓ డ్రగ్ రాకెట్కు క్యారియర్లుగా పనిచేస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో ఆపరేషన్ ఆఘాత్ 3.0 పేరిట పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్సైజ్, మత్తు పదార్థాల నియంత్రణ చట్టం, జూద నిరోధక చట్టం కింద 285 మంది నిందితులను అరెస్టు చేశారు. భారీగా ఆయుధాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 21 నాటు తుపాకులు, 20 తూటాలు, 27 కత్తులు, 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6 కిలోల గంజాయి ఉన్నాయి. నిందితుల నుంచి 2,30,000 నగదు, 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలు, ఒక 4 వీలర్ స్వాధీనం చేసుకున్నారు.
ముందస్తు చర్యల్లో భాగంగా మరో 504 మందిని అదుపులోకి తీసుకున్నారు. జపాన్లో కొత్త ఏడాది సెలవుల వేళ ఒక ఎక్స్ప్రెస్ వేపై సుమారు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా 26 మంది గాయపడ్డారు. వాహనాలు ఢీకొన్న ప్రాంతంలో మంటలు చెలరేగి డజనుకు పైగా వాహనాలకు వ్యాపించాయి. కొన్ని వాహనాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సుమారు 7 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. రాజధాని టోక్యోకు వాయువ్యంగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనాకామి పట్టణంలోని కాన్ ఎట్సు ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. తొలుత 2 ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. మంచు అధికంగా కురుస్తుండటం వల్ల గొలుసుకట్టు ప్రమాదం జరిగినట్టు చెప్పారు. ఈ ఘటనలో టోక్యోకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గాయపడిన 26 మందిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందన్న దానికి ఉదాహరణగా నిలిచారు ఒడిశా మయూర్భంజ్ జిల్లాలోని గుముల్ గ్రామ మహిళలు. చాలా కాలంగా వేధిస్తున్న రోడ్డు సమస్యను కేవలం ఒక్క రోజులో పరిష్కరించుకున్నారు. 250కు పైగా కుటుంబాలు నివసిస్తున్న గుముల్ గ్రామంలో 1000 మంది ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఈ గ్రామంలో రోడ్డు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కరవయ్యాయి. అంబులెన్స్లు, బస్సులు సైతం తిరగవు. ఈ సమస్యను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు ఇక తామే ఏదో ఒకటి చేయాలని నడుం బిగించారు. ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించిన మహిళలు ఆ డబ్బుతో గుముల్ నుంచి రంగమతియా గ్రామం వరకు కిలోమీటర్ పొడవైన రోడ్డును సిద్ధం చేశారు. హర్యానాకు చెందిన ఓ రైతు పుట్టగొడుగుల సాగు ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగారు. మోర్నీలోని బదియాల్కు చెందిన వీరేంద్ర బజ్జివాన్ గనోడెర్మా అనే రకం పుట్టగొడుగుల సాగు చేస్తూ భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ పుట్టగొడుగులను శతాబ్దాలుగా అనేక ఔషధాల్లో వాడుతున్నారు. ఇవి పాడైపోయిన కలపలో పెరుగుతాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ డి, ప్రోటీన్ వంటి అనేక పోషకాలుంటాయి. హిమాచల్ ప్రదేశ్ సోలంలో ఉన్న పుట్టగొడుగుల పరిశోధన డైరెక్టరేట్లో శిక్షణ పొందిన బజ్జివాన్ ఆ తర్వాత గనోడెర్మా పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆదాయంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. విఎండబ్ల్యూ న్యూట్రాస్యూటికల్స్ అనే కంపెనీని స్థాపించి సరికొత్త సాంకేతికతలను వినియోగిస్తున్నారు. గనోడెర్మా పుట్టగొడుగుల నుంచి హెర్బల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. చదువుకున్న కళాశాల విద్యార్థుల అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తామని పూర్వ విద్యార్థులు ముందుకొచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 ఏళ్లు తాత్సారం చేసింది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని అందరినీ ఒప్పించి నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కర్నూలు మెడికల్ కళాశాలకు వెళ్లాల్సిందే. ఎంతో చరిత్ర కలిగిన కర్నూలు మెడికల్ కళాశాలలో ఎందరో వైద్యులు విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వారంతా ఎన్నో దేశాల్లో సేవలు అందిస్తున్నారు. తాము చదువుకున్న కళాశాల అభివృద్ధికి తమ వంతుగా ఏదైనా చేయాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదించారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎవరూ స్పందించలేదు. కళాశాల మైదానంలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించినా విద్యార్థులు, వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మైదానాన్ని కాపాడాలన్న డిమాండ్లు వచ్చాయి. దీంతో ఈ ప్రతిపాదన మరుగున పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి టీజీ భరత్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైద్యులు, పూర్వ విద్యార్థులు, అధికారులను ఒప్పించారు. మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే 60 సెంట్ల స్థలాన్ని దీనికోసం ఎంపిక చేశారు. కర్నూలు మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీని మంత్రి టీజీ భరత్ పలుమార్లు సంప్రదించారు. పూర్వ విద్యార్థులు 50 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎంపిక చేసిన స్థలంలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనే లెర్నింగ్ సెంటర్ సహా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. దీనివల్ల వైద్య విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడనుంది. దీనికి తోడు పూర్వ విద్యార్థుల విరాళాలతో సర్వజన వైద్యశాలకు అవసరమైన అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేయనున్నారు. దీనిపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కట్టాలన్న స్థలం కాకుండా ఇంకొక స్థలాన్ని ఐడెంటిఫై చేసి దానివల్ల గ్రౌండ్కి కూడా ఎటువంటి ముప్పు వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సారు రికమెండేషన్స్తో ఈరోజు మీటింగ్లో దాంట్లో ఒక కంక్లూజన్, ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ కట్టే స్థలం ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో గ్రౌండ్కి ముప్పు లేనంత వరకు ఇది హర్షించదగ్గ విషయమే. మేము కూడా కర్నూలు మెడికల్ కాలేజీ ఆల్umni స్టూడెంట్స్గా మేము కూడా దీన్ని వెల్కమ్ చేస్తున్నాము. ఇది కాకుండా హాస్పిటల్లో డెవలప్మెంట్స్, మార్చరీ డెవలప్మెంట్, వార్డ్స్, వీటన్నింటి గురించి కూడా సారు
ఈరోజు చర్చించారు. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి గురించిన చర్యలు కూడా తీసుకుని అవన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి సార్ హామీ ఇచ్చారు. అందుకు కర్నూలు మెడికల్ కాలేజ్ తరఫున, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మినిస్టర్ టీజీ భరత్ సార్ గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరితో మీటింగ్ కండక్ట్ చేసి రివ్యూ చేసి ఆ బిల్డింగ్ రావడానికి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయా, ఎలాంటి అబ్జెక్షన్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రొఫెసర్స్ అందరూ యునానిమస్గా ఆ ప్రాజెక్ట్కి ఐడెంటిఫై చేసిన సైట్కి ఓకే చేశారు. సో ఇది చాలా శుభ పరిమాణం. తర్వాత పలు రకాల ఎక్విప్మెంట్ పర్చేసింగ్ దాని గురించి డిస్కషన్ జరిగింది. దాదాపు 60 సెంట్స్ ప్లస్ ఉండే లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు కూడా రివ్యూ చేశారు, అందరూ ఓకే అన్నారు, పర్ఫెక్ట్ అన్నారు. ఇంతకుముందు ఏమంటే వాళ్ళకి స్పెసిఫిక్గా గ్రౌండ్లో ఫ్రంట్లో కావాలన్నారు, గ్రౌండ్ పోరాదని చెప్పి ఇక్కడ ఉండే స్టూడెంట్స్, చదివే పిల్లలు, ప్రొఫెసర్స్ అది ఒక రిక్వెస్ట్ చేశారు. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్టర్నేట్. సో ఈరోజు కొలీగ్ రావడం ఐఎమ్ సో హ్యాపీ. ఇది నెక్స్ట్ 1.5 ఇయర్లో కంప్లీట్ చేయబోతున్నాం. ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్స్ ఆఫ్ యుఎస్. ఇక్కడ చదివిపోయిన వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన మేరకు ఈరోజు ఇక్కడ 50 కోట్లు ఖర్చు పెట్టాలనుకొని ముందుకు వచ్చి వాళ్ళ సహకారాలు అందిస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి ఏడాదిన్నరలోగా భవనాన్ని పూర్తి చేయాలని కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ భావిస్తోంది. విజయవాడ మహానగరానికి అడుగులు మరింత త్వరితగతిన పడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారు. ఒకవైపు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపకల్పన జరుగుతున్న తరుణంలో విజయవాడను ఇలాగే వదిలేస్తే ఎలాంటి సౌకర్యాలు, మౌలిక వస్తువులు లేని ఓ చిన్న పాత నగరంలా మిగిలిపోతుందని ఆందోళన చెందుతున్నారు. విజయవాడ మహానగరం అయితే విస్తీర్ణం, జనాభా భారీగా పెరుగుతుంది. నగరానికి వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు వచ్చి వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రాంతాలే కాకుండా గుంటూరు పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు దాదాపు విజయవాడతో కలిసిపోయాయి. వీటిని విలీనం చేస్తే రాష్ట్రంలోని అతిపెద్ద నగరంగా విజయవాడ ఏర్పడుతుంది. భవిష్యత్తులో గుంటూరు, తెనాలి, పరిటాల, గన్నవరం, కంకిపాడు వరకు నగరం విస్తరిస్తుంది. విజయవాడలో ఇప్పటికే జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, గొల్లపూడి, కానూరు, పోరంకి, తాడిగడప, ఎనికేపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి పూర్తిగా కలిసిపోయాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2011 లెక్కల ప్రకారం 10.34 లక్షల జనాభా ఉంది. విలీనం చేయబోయే 74 గ్రామాల పరిధిలో ఉన్న 5.54 లక్షలతో కలిపి మొత్తం జనాభా 15.88 లక్షలవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత గత 10 ఏళ్లలో నగర జనాభా 20% పైగా పెరిగింది. విలీన గ్రామాల్లోని పెరుగుదలతో కలిపితే కనీసం 4-5 లక్షలు అదనంగా ఉంటుంది. ఈ లెక్కన గ్రేటర్ జనాభా ప్రస్తుతం అనధికారికంగా 20 లక్షలకు పైనే ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో అధికారులు మరింత వేగంగా చర్యలు చేపడితే దశాబ్దాల కల సాకారమవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ మహానగరం ఎప్పుడవుతుందా అని ఓవైపు ప్రజలు ఎదురు చూస్తుంటే మరోవైపు కొందరు రాజకీయ నాయకులు ఈ ప్రక్రియకు అడ్డు తగులుతున్నారనే విమర్శలొస్తున్నాయి. చిన్న పంచాయతీలు, మున్సిపాలిటీలుగా ఉంటేనే తమ చెప్పు చేతల్లో ఉంటాయని, నచ్చినట్లు పనులు చేయించుకోవచ్చని కొందరు ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వీరు గ్రేటర్ విజయవాడలో విలీనం వద్దంటూ మోకాలడ్డుతున్నారు. గ్రేటర్గా మారితే అక్కడ ఉన్నతాధికారులు ఉంటారని, తమ మాట వినే పరిస్థితి ఉండదనేది వీరి భయంగా తెలుస్తోంది. గ్రేటర్ ఏర్పాటుకు డిసెంబర్ 31లోగా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తేనే ప్రక్రియ పట్టాలెక్కుతుంది. లేదంటే జనవరి నుంచి జనగణన ప్రారంభమవుతుంది. అధికారులంతా నెలల తరబడి ఆ పనుల్లో తలమునకలై ఉంటారు. ఆ తర్వాత పంచాయతీల ఎన్నికల కోడొస్తుంది. ఎన్నికలు జరిగితే ఈ పంచాయతీలకు కొత్త సర్పంచ్లొస్తారు. ఎన్నికైన వెంటనే విలీనమంటే అంగీకరించరు. దీంతో గ్రేటర్ ప్రతిపాదన మళ్లీ మొదటికొస్తుంది. విలీన ప్రాంతాల్లో గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఈ నెలాఖరులోగా పూర్తవడం కష్టం. అందుకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గెజిట్ను విడుదల చేస్తే వెంటనే ప్రక్రియను ప్రారంభించొచ్చని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిని పెంచి 300 డివిజన్లుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇలాగే గెజిట్ను విడుదల చేసింది. ఇదే విధానం ఇక్కడ అమలు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. అనంతపురంలో 2 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఇల్లుని 35 లక్షలకు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఓ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇచ్చిన డబ్బు తీసుకుని ఇల్లు వదిలి వెళ్లలేదని
రౌడీ మూకలను తీసుకొచ్చి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు, విద్యుత్ మీటర్ పగలగొట్టి దాడులు చేశారని వాపోయారు. నకిలీ పత్రాలు సృష్టించిన మోసగాళ్లు పోలీస్ కానిస్టేబుల్ను వెంట తీసుకొచ్చి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు అనంతపురంలోని శారదానగర్లోనిది. ప్రస్తుతం దీని విలువ సుమారు 2 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. దీన్ని 40 లక్షల రూపాయలకే అమ్మేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఓ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. 1989లో సుసర్ల కనకదుర్గ అనే మహిళ 6.43 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఈ ఇల్లు నిర్మించారు. సత్యసాయి భక్తురాలైన కనకదుర్గ శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. కనకదుర్గ, ఆమె అక్క శ్రీలక్ష్మి ఇద్దరూ అవివాహితులు. పదవీ విరమణ తరువాత కనకదుర్గ తన అక్క శ్రీలక్ష్మితో కలిసి అనంతపురంలోని ఇంట్లోనే ఉన్నారు. గతేడాది నవంబర్లో సొంత ఊరు రాజమండ్రికి వెళ్లి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ విషయం తెలిసి ఓ టీడీపీ నాయకుడు 2 కోట్ల రూపాయల విలువైన తమ ఇంటిని కొట్టేయడానికి నకిలీ పత్రాలు సృష్టించారని కనకదుర్గ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రౌడీ మూకలతో దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు, విద్యుత్ మీటరు సైతం పగులగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కానిస్టేబుల్ను వెంట పెట్టుకొచ్చి ఇల్లు వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరించారని వాపోయారు. హైదరాబాద్లో ఉంటాము. మా తమ్ముడు మనోహర్, వీళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు మా మేనత్తలు. సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మి, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. మా నాన్నగారు, మా బాబాయ్ గారు, వీళ్ళు నలుగురు ఉండేవారు. శుభ్రం చేసుకుందామని వచ్చాము. సాయంకాలానికి ఫస్ట్ జయరామ్ నాయుడు అని ఒక ఆయన వచ్చారు, ఇద్దరు వచ్చారు బైక్ మీద. వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూసుకొని వీళ్ళెవరు అనుకుంటున్నాము. ఇంతలోకి వాళ్ళు కొంచెం బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడారు. ఒక ఆయన వచ్చి గట్టిగా బెదిరించారు. కంప్లైంట్ ఉంది మీ మీద, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని మమ్మల్ని బెదిరించారు. మా ఇంటి మేము శుభ్రం చేసుకుంటే కంప్లైంట్ ఏంటని చెప్పేసి మేము మీరెవరు అని అడిగితే ఆయన కొంచెం గట్టిగా అడిగితే అమర్నాథ్ అని చెప్పారు. మేము వీళ్ళు బెదిరించేటప్పటికీ భయపడిపోయి మేమేమో ఇక్కడ కాలేజీలోకి వెళ్ళామన్నమాట. కాలేజీలోకి వెళ్ళి వితిన్ 15 or 20 minutesలో మళ్ళీ ఇట్లా మాకు మీరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ఇక్కడ బద్దలు కొడుతున్నారని. అంటే ఇంకా వెంటనే వచ్చాము. వాళ్ళు వెళ్ళిపోయారు. మేము చూసేటప్పటికి అన్నీ పగిలిపోయింది. కనకదుర్గ బతికున్నప్పుడు ఆమెకు సేవలు చేశారని, అందుకు ప్రతిఫలంగా ఆమె తన ఇంటిని హిందూపురానికి చెందిన శకుంతల అనే మహిళకు వీలునామా రాసిచ్చినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని బాధితురాలు తెలిపారు. వీలునామా ఆధారంగా శకుంతల ఆ ఇంటిని పుట్టపర్తికి చెందిన ఈ శేఖర్ అనే వ్యక్తికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసినట్లు, ఆ జీపీఏతో అనంతపురం నగరపాలక సంస్థలో కనకదుర్గ పేరిట ఉన్న ఇంటిని శేఖర్ పేరుతో మార్పు చేస్తూ మ్యూటేషన్ చేయించారని బాధితులు వాపోయారు. సేల్ డీడ్, లింకు డాక్యుమెంట్లు ఉంటేనే ఆస్తి మ్యూటేషన్ చెయ్యాలనే నిబంధన ఉన్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు కేవలం జీపీఏతో వెళ్లిన వ్యక్తి పేరుతో ఇంటి యజమాని పేరు మార్చేసి కబ్జాదారులకు కొమ్ము కాశారని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇంటి వద్దకు రానియకుండా టీడీపీ నాయకుడు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుంచి తమ ప్రాణాలు కాపాడి తమ ఇంటి సమస్యను పరిష్కరించాలని బాధితులు జిల్లా ఎస్పీని, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల్ని వేడుకున్నారు. ఫస్ట్ జయరామ్ నాయుడు గారు అనేసి ఒక ఆయన ఫోన్ చేశారనమాట. చేసి ఆయన మీదేదో ప్రాబ్లంలో ఉందేట కదా, నేను సెటిల్ చేస్తానంటే నేను చెప్పాను, అంటే నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదండి. మేము ఫస్ట్ అనుకున్నాము కానీ ఇంత ప్రాబ్లమ్స్లో మేము అమ్మలేము, సో ఫస్ట్ అవన్నీ క్లియర్ అయిన తర్వాత చేస్తాము అంటే, లోకల్ వాళ్ళందరూ 2 కోట్ల కంటే తక్కువ అమ్మద్దు అంటున్నారండి ఇక్కడ అనేసి ఆయన కొంచెం ఇదిగా మాట్లాడి 40-50 కంటే ఏమొస్తుంది ఇక్కడ, అమ్మేసుకొని వెళ్ళిపోవాలని చెప్పాడు. ఫస్ట్ విల్లు తయారు చేసుకొని దాని తర్వాత అది ఫోర్జరీ ఎలా తెలిసిందంటే మా అత్త సంతకాలు మాకు తెలుసు, అంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సో అది చూడంగానే నాకు అర్థమైపోయింది అది ఫోర్జ్డ్ విల్ అనేసి. వీళ్ళు ఒకటి జీపీఏ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ చేశారు. ఇది ఎలా తెలిసిందంటే, నేను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం ఇవన్నీ చేస్తూ నేను ఈసీ తీసుకుందాము, సో దాని వెంటనే నేను చూస్తే అది ఎవరో ఈ శేఖర్ అన్న వ్యక్తి చేశాడు. ఆ ఈ శేఖర్ ఎవరు అంటే ఆ బి శకుంతల అన్న ఆవిడ ఈ శేఖర్కి జీపీఏ రాసిచ్చింది. ఆ బి శకుంతల అన్న ఆవిడకి మా అత్త ఇల్లు రాసిచ్చినట్టుగా ఫ్రీగా వాళ్ళు విల్లో పెట్టారు. సో ఇది డెఫినెట్లీ ఇట్ ఇస్ అ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్. జయరామ్ గారు, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఆయన ఇవన్నీ ప్రాబ్లంలో ఉంది కదా, నువ్వు తొందరగా సెటిల్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్, మీకు ఇవన్నీ మీకు తలకాయ నొప్పి ఎందుకు, మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు మీకు ఇవన్నీ సెట్ అవ్వదని కూడా చెప్పారు. ఆయన హెల్ప్ చేస్తే వాడు ఎవరో ఆ ఈ శేఖర్ అన్న అతను ఫ్రాడ్ చేసిన వాడిని పట్టుకొని వాడిని బ్రింగ్ హిమ్ టు ద లా. సో నన్ను సెటిల్ చేసుకోమంటారు ఏంటండి, మా ఇల్లు మాది, మా అత్తల ప్రాపర్టీ, మా యాన్సిస్టర్ ప్రాపర్టీ, వై షుడ్ వీ సెటిల్? దట్ ఈస్ ది థింగ్ సార్.
శారదానగర్లోని ఇంటిని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బాధితులకు అండగా కార్పొరేటర్ ఆధ్వర్యంలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కొత్త సంవత్సరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9 వరకు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మలతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది. దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు 22,50,00,000 నిధులను విడుదల చేసింది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ పూర్తయినా పంపిణీ కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో ముద్రణ పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాల్ని సత్వరమే రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకు రెవెన్యూ శాఖ గ్రామ సభల ద్వారా పంపిణీకి కార్యాచరణ రూపొందించింది. జనవరి 2 నుంచి 9 వరకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలి. పట్టాదారు వివరాల్ని వెబ్లాండ్లోని వివరాల ప్రకారం సరిపోల్చి చూసి ఎలాంటి తప్పులు లేని పాస్ పుస్తకాలు అందజేయాలి. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారుకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలి. ఇందుకోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలి. పంపిణీ ప్రక్రియ వీఆర్ఓ ఆన్లైన్ ఈకేవైసీ ద్వారా నిర్వహించాలి. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవాలి. ఇది ఒక రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పాత భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలి. రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. పారదర్శక పంపిణీలో భాగంగా నిర్ణయించిన తేదీ, సమయాలపై సంబంధిత ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, ఇతర భాగస్వాములకు ముందే తెలియజేయాలి. జిల్లాల వారీ షెడ్యూల్ కార్యక్రమాల వివరాల్ని డిసెంబర్ 30లోగా సీసీఎల్ఏ కార్యాలయానికి పంపాలి. ముద్రణ పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాల్లో చాలా తప్పులు దొర్లాయి. వెబ్లాండ్లో ఉన్న వాటినే ముద్రించారు. చనిపోయిన రైతుల పేర్లతోనూ పుస్తకాలొచ్చాయి. ఫోన్, ఆధార్ నంబర్లతో పాటు రైతుల పేర్లు, తల్లిదండ్రులు, భర్త పేర్లలోనూ అక్షర దోషాలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేయాల్సిన మొత్తం పుస్తకాల్లో సగానికి పైగా తప్పులే ఉన్నట్లు ప్రజా ప్రతినిధులు కూడా పేర్కొంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. ప్రభుత్వం వీటిపైన అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు లబ్ధిదారుల ఆధార్, ఇతర వివరాల్ని పరిశీలించి పుస్తకాల్లోని తప్పుల్ని అక్కడికక్కడే సరిదిద్దేలా తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలి. ఎల్పీ, ల్యాండ్ పార్సెల్, విస్తీర్ణం, చనిపోయిన పట్టాదారుల స్థానంలో వారసుల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చూడాలి. రాజధాని అమరావతి రహదారుల్ని జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ వేగంగా సాగుతుంది. అందులో భాగంగా ఎర్రబాలెం నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించే E13 రోడ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా నెక్కల నుంచి ఎర్రబాలెం వరకు ప్రతిపాదించిన E13 రహదారిని ఇప్పుడు NH16 వరకు పొడిగిస్తున్నారు. ఇది విజయవాడ, మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం సమీపంలో NH16తో కలుస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారుల నిర్మాణం, వాటిని రాష్ట్ర, జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ జోరందుకుంది. ఎర్రబాలెం నుంచి NH16 వరకు దాదాపు 3.54 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారి మార్గంలో కొండలు ఉన్నాయి. దాదాపు కిలోమీటరు పొడవునా కొండలపై ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత కొంత దూరం కొండపై రహదారి, మళ్లీ కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, మళ్లీ కొంత దూరం కొండపైన, ఆ తర్వాత ఫ్లైఓవర్, చివర్లో ట్రంపెట్, ఇలా సాగుతుంది. రహదారి నిర్మాణానికి మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని కొండను చదును చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం E13 రహదారిని నెక్కళ్ల నుంచి ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల దూరం 6 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. 2024లో రాజధాని పనుల్ని పునః ప్రారంభించాక అమరావతిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు కొన్ని రహదారుల్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా E13 రహదారిని ఎర్రబాలెం నుంచి NH16 వరకు పొడిగిస్తున్నారు. ఈ దూరం సుమారు 3.54 కిలోమీటర్లు. దీన్ని కూడా 6 వరుసలుగా నిర్మిస్తున్నారు. మధ్యలో కొంత అటవీ భూమి ఉండడంతో రోడ్డు నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకున్నారు. 384 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణం ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎర్రబాలెం నుంచి NH-16 వరకు 3.54 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి లీ కన్సల్టెన్సీ సంస్థ DPR ఇంజనీరింగ్ డిజైన్లు రూపొందించింది. మధ్యలో కొండల మీదుగా ఘాట్ రోడ్డు నిర్మించాల్సి రావడం, చివర్లో జాతీయ రహదారితో అనుసంధానించేందుకు ట్రంపెట్ నిర్మిస్తుండటంతో ఆ రోడ్డు డిజైన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ డిజైన్ ప్రకారం ఎర్రబాలెం నుంచి మొదట 400 మీటర్ల దూరం కింది నుంచి పైకి ఏటవాలుగా రహదారి నిర్మిస్తారు. అక్కడి నుంచి 960 మీటర్ల దూరం స్తంభాలపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఆ తర్వాత రైల్వే లైన్ పై 76 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి వస్తుంది. అది దాటాక మళ్లీ 405 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. అక్కడి నుంచి 741 మీటర్లు పొడవున కొండపై ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. ఆ తర్వాత కొంత లోయ భాగం, తర్వాత మళ్లీ కొండ ఉండడంతో లోయ భాగంలో 560 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత మళ్లీ కొండపై 230 మీటర్ల పొడవైన ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. అక్కడి నుంచి జాతీయ రహదారి వరకు 360 మీటర్ల పొడవున ఏటవాలుగా రోడ్డు నిర్మిస్తారు. జాతీయ రహదారిని క్రాస్ చేసేందుకు 5.5 మీటర్ల ఎత్తున ఫ్లైఓవర్, దాని చివర ట్రంపెట్ నిర్మిస్తారు. గుంటూరు నుంచి అమరావతిలోకి, అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు సర్వీసు రహదారుల మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకునేలా, అమరావతి నుంచి గుంటూరు వైపు, విజయవాడ నుంచి అమరావతిలోకి వెళ్లేవారు ట్రంపెట్ మీదుగా వెళ్లేలా డిజైన్ రూపొందించారు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి మరో యువకుడు బలయ్యాడు. తెలంగాణ మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రవీందర్ అనే యువకుడు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మోసపోయానని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. డబ్బులు కోల్పోయాననే మనస్తాపంతో సొంత నివాసంలోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి ఎవరూ బాధ్యులు కాదని వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.